నమస్కారం. శ్రీమద్భాగవత పురాణంలో భగవంతుడి లీలలు అనంతం. మనం సాధారణంగా శ్రీకృష్ణుని చిలిపి చేష్టలు, రాసలీలల గురించి వింటూ ఉంటాం. కానీ కృష్ణుడికి అన్నయ్య, సాక్షాత్తు ఆదిశేషుడి అవతారమైన బలరాముడి శక్తి అపారమైనది. ఆయన శాంతంగా ఉన్నప్పుడు హిమవంతుడిలా ఉంటారు. కానీ ఆగ్రహం వస్తే ప్రళయకాల రుద్రుళ్లా మారతారు. ఒకానొక సమయంలో బలరాముడు ద్వారక నుండి తన చిన్ననాటి జ్ఞాపకాలు ఉన్న బృందావనానికి తిరిగి వచ్చారు. అక్కడ తన పాత స్నేహితులతో, గోపికలతో కలిసి వనవిహారం చేస్తూ ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ యమునా నదీ తీరానికి చేరుకున్నారు. ఆ సమయం చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఆ వనవిహారంలో అలసిపోయిన బలరాముడికి యమునా నది చల్లని నీటిలో జలకాలాడాలని, స్నానం చేయాలని కోరిక కలిగింది. ఆయన నదిగట్టును నిలబడి యమునాదేవిని ఉద్దేశించి ఇలా అన్నారు: ఓ యమునాదేవి, నేను ఇక్కడికి వచ్చాను. నీ ప్రవాహాన్ని నా వైపుకు మళ్లించి నా చెంతకురా. నేను నీలో స్నానం చేసి సేద తీరాలనుకుంటున్నాను అని ఆజ్ఞాపించారు. అయితే ఆ సమయంలో యమునా నదికి ఒక రకమైన అహంకారం కలిగింది. నేను సూర్యపుత్రికను, నిరంతరం ప్రవహించే శక్తిని. ఎవరో పిలిచారని నేను నా దారిని ఎందుకు మార్చుకోవాలి అని తలచింది. బలరాముణ్ణి ఒక సామాన్య మానవుడిగా భావించి ఆయన పిలుపుని విననట్లుగా నటిస్తూ తన ధోరణిలో తాను వేగంగా ప్రవహిస్తూ వెళ్ళిపోయింది. యమున చేసిన ఈ నిర్లక్ష్యం బలరాముడికి ఆగ్రహాన్ని తెప్పించింది. బలరాముడి కళ్ళు ఎర్రబడ్డాయి. ఆయన తన భుజంపై నిరంతరం ఉండే హలాయుధాన్ని, నాగలిని చేతిలోకి తీసుకున్నారు. ఓ గర్విష్ఠిదేవి, నా మాటనే ధిక్కరిస్తావా? నీ ప్రవాహ వేగం చూసుకుని గర్వపడుతున్నావా? ఇప్పుడే చూడు, నీ గర్వాన్ని అణచి నిన్ను వేల ముక్కలుగా చీల్చి నువ్వు వెళ్ళకూడదు అనుకున్న చోటికే నిన్ను లాక్కు వస్తాను అంటూ గర్జించాడు. వెంటనే తన నాగలి కొనను యమునా నదీ ప్రవాహంలోకి బలంగా గుచ్చాడు. ఆ నాగలితో నదిని తన వైపుకు లాగడం మొదలుపెట్టారు. అప్పుడు జరిగినది సామాన్యమైన విషయం కాదు. బలరాముడి అసాధారణ బలంతో భూమి కంపించింది. నాగలి లాగుతున్న వైపు భూమి చీలుకుంటూ పెద్ద పెద్ద కాలువలు ఏర్పడ్డాయి. యమునా నది తన సహజ మార్గాన్ని కోల్పోయి బలరాముడి శక్తికి తల వంచి ఆయన పాదాల చెంతకు కొట్టుకు రావడం మొదలైంది. నదిలోని జీవరాశులు విలవల్లాడాయి. తన ఉనికికే ప్రమాదం ఏర్పడిందని గ్రహించిన యమునాదేవి వెంటనే ఒక సుందరమైన స్త్రీ రూపంలో ప్రత్యక్షమైంది. గడగడ వణుకుతూ బలరాముని పాదాలపై పడి క్షమాపణ వేడుకుంది. స్వామి, నన్ను క్షమించండి. మీరు సాక్షాత్తు అనంత శేషులని, ఈ జగత్తును మోస్తున్న మహానుభావులని మర్చిపోయాను. నా అజ్ఞానాన్ని మన్నించి నన్ను రక్షించండి అని ప్రార్థించింది. బలరాముడు శాంతించి ఆ నదిని విడిచిపెట్టారు. అప్పుడు యమునా నదిలో స్నానం చేసి తన కోరికను తీర్చుకున్నారు. నేటికి బృందావనంలో రామ్ఘాట్ అనే ప్రదేశంలో యమునా నది ఒక చోట వంకరగా ప్రవహిస్తుంది. అది బలరాముడు నాగలితో లాగిన గుర్తే అని భక్తుల నమ్మకం. భగవంతుడి ఆజ్ఞను, ప్రకృతిని ఎవరూ ధిక్కరించలేరు. మన దగ్గర ఎంత శక్తి ఉన్నా భగవంతుడి ముందు అది తృణప్రాయమే. అహంకారాన్ని వదిలి శరణు వేడితేనే భగవంతుని కృప లభిస్తుంది. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. కథ నచ్చితే లైక్ చేయండి. వెంటనే మరిన్ని కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి.